మా యూట్యూబ్ దోస్తులు అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. హలో ఆగండి, ఇది ఏంటి ప్రమోషన్ అయితే అనుకోవద్దు. ఇది ప్రమోషన్ అయితే కాదు, అస్సలు కాదు. ఇది మా ఇంట్లో మేము కొత్త బెడ్ అనేది బుక్ చేసుకున్నాం. అది మనకి కంటెంట్ అనేది బయటికి వెళ్ళే వాళ్ళకైతే ఏదో ఒక కంటెంట్ దొరుకుతుంది. బయటికి వెళ్ళే ఛాన్స్ లేని వాళ్ళకి ఇంట్లో జరిగేదే కంటెంట్ అనమాట. అలా అనేసి నేను వీడియో రికార్డ్ చేసుకున్నా. ఇది కూడా నాకు ఒక కంటెంట్ లాగానే. ఏంటి ఇలాంటి వీడియోస్ కూడా పెడతారా, ఇది కూడా ఒక కంటెంట్ అన్నట్టుగా అనుకోవద్దు. ఎందుకంటే నాకు తెలుసు ఇంట్లో ఒక చిన్న బాబు ఉన్నాడు, బయటికి వెళ్ళే చాయిస్ లేనప్పుడు ఇంట్లో జరిగేవే కంటెంట్ లాగా ఉపయోగించుకోవడమే. ఏంటంటే మా పాత బెడ్ ఉన్నప్పుడు నాకు సి సెక్షన్ జరిగింది కదా, ఆ బ్యాక్ పెయిన్కి, ఈ బెడ్ మీద బ్యాక్ పెయిన్కి అమ్మ నైట్ డ్యూటీ చేసిన ఫీలింగ్ అయితే ఉండేది. మార్నింగ్ లేసేసరికి చాలా బ్యాక్ పెయిన్ అయితే వచ్చేది. ఆ బ్యాక్ పెయిన్ బాధ భరించలేక ఆన్లైన్లో ఈ పరుపు అనేది బుక్ చేసుకున్నాం. అది చూడడానికి చాలా చిన్నగా ఉంది. ఒకేలే పాత బెడ్ వేసి దానిపైన కొత్త బెడ్ వేద్దామని అనుకున్నాం. బట్ అలా కాదు, ఆ బెడ్ ప్యాకింగ్లో ఉన్నప్పుడు అలా ఉంది. దాన్ని ఓపెన్ చేస్తే పూరిలా పొంగిందనమాట. దాన్ని ఓపెన్ చేయడానికి ఒకసారి ఓపెన్ చేస్తే ఎక్కడ తగులుతుంది అనేసి చాలా ఇబ్బంది పడ్డాడు ఓపెన్ చేయడానికి. నానాలు తంటాలు పడి దాన్ని అయితే ఓపెన్ చేశాడు. ఓపెన్ చేశాక అట్లా ఉంది. దాన్ని ఇంకా కవర్ ఉంది, ఆ కవర్ ఓపెన్ చేస్తే అది ఇంకా చాలా పెద్ద పరుపులాగా అయ్యిందనమాట. ఓకే, బెడ్రూమ్లో స్పేస్ లేదనేసి బయట హాల్లోకి అయితే తీసుకొచ్చి ఓపెన్ చేశాడు. చూడడానికి ఎంత సింపుల్గా అవుతుందో. దాన్ని ఓపెన్ చేశాక కదా అది ఆయిల్ వేసిన పూరిలా అయితే పొంగింది. ఇంకా బయటికి తీసుకొచ్చి దాన్ని ఇంకా ఓపెన్ చేయడానికి అయితే ట్రై చేసుకుంటున్నావు కదా రా, నేను ఇంకా ఈ బెడ్ గురించి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాననేసి అనుకోకుండా అక్కడ ఉన్న జిప్ అయితే ఓపెన్ చేశాడు బెడ్ది. ఓపెన్ చేయడం కంటే దాన్ని వేయడమే చాలా ముప్పు తిప్పలు పడ్డాడు. సరే, లోపల ఓపెన్ చేస్తే ఏంటంటే 2 లేయర్స్ ఉన్నాయన్నమాట. ఏంటి సీజన్ వేర్గా దాన్ని యూజ్ చేయొచ్చు. మా ఓడైతే చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాడు. రేపటి నుంచి నేనే పడుకుంటా, దీన్ని మొత్తం పాడు చేస్తా అనేసి దాని చుట్టూ తిరుగుతున్నాడు. దాన్ని టచ్ చేస్తుంటే చాలా స్మూతీగా ఉంది. మను కూడా తనకి నెక్ పట్టేసి 1 మంత్ అయిందనమాట. ఆ పాత బెడ్ మీద పడుకుంటే ఇంకా ఎక్కువ అయిపోయేది. నేను బెడ్షీట్ కింద ఎందుకు వేసానంటే ఏమో బెడ్ ఒకవేళ పాడైపోతుందేమో అనేసి కింద బెడ్షీట్ వేసి దానిపైన బెడ్ అయితే వేసాం. చూసారా, బెడ్ కన్నా ఎక్కువ, మంచం కన్నా బెడ్ అనేది ఎక్కువ అయిపోయింది మాకు. అట్లనే ఇంకా మా వాడు పాత బెడ్ ఉన్నప్పుడు పైకి ఎక్కి దిగుతా ఉండేవాడు. ఇప్పుడు వాడికి డబల్ అయిపోయింది. వాడు ఎట్లా పడిపోతాడేమో అనేసి గంగారు అయితే ఉండేది. కానీ నాకన్నా తెలివైనవాడు అనమాట. దివానా కట్ నుంచి బెడ్ మీద ఎక్కి బెడ్ నుంచి మళ్ళీ దివానా కట్కి ఎక్కి దిగుతున్నాడు. వాడుకున్నంత తెలివిలో నాకు ఆవగింజ అయితే లేదు. ఓకేనండి, మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.